నీ ప్రాణమును కాపాడను. యేసుక్రీస్తు ప్రభు నీ ప్రాణమును కాపాడను. 121 కీర్తన 7వ వచనం. ఈరోజు వాగ్దాన సందేశం, నీ ప్రాణమును కాపాడను. నీవు వెళ్ళే ప్రయాణములో కానీ, నీ యొక్క సమస్తములో కానీ దేవుడు నీ ప్రయాణములో నిన్ను నడిపించి, నిన్ను రక్షించి కాపాడుతాడు. నువ్వెక్కడ ప్రయాణం చేసినా, నువ్వెక్కడికి వెళ్ళినా నీ స్థితిగతులలో దేవుని కృప ఉండి నిన్ను కాపాడు. దేవుడు నీ ప్రాణమును వేటి నుండి కాపాడుతాడు. ఆమేన్. మొదటిగా శిక్ష నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇలా శిక్ష నుండి ఆయన కాపాడుతాడు. మొదటిగా 6, 13, 14, 19వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం ప్రకారం నీ శిక్ష నుండి దేవుడు కాపాడుతాడు. రెండోది కరువు నుండి కాపాడుతాడు. ఆదికాండం 45వ అధ్యాయం 7వ వచనం, 45:7 ప్రకారం దేవుడు కరువు నుండి నిన్ను కాపాడుతాడు. నీ ప్రాణమును కాపాడే దేవుడు యేసు ప్రభు. మూడోది మరణం నుండి దేవుడు కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజులు 17:22, కీర్తన 56, 12వ వచనం ప్రకారం దేవుడు మరణం నుండి కాపాడుతాడు. నాలుగోది సింహం నుండి, సాతాను నుండి దేవుడు కాపాడుతాడు. చూడండి, సింహం దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం 22 వరకు. ఐదోది అగ్ని శ్రమల నుండి, దానియేలు 3వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు. ఆరోది అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి, కీర్తన 120 అధ్యాయం 2వ వచనం. 7 దుష్టుల చేతులు ఇర్మియా 20 అధ్యాయం 13వ వచనం. దేవుని బిడ్డలారా, ఎక్కడ దుష్టుడు పొంచి ఉన్నాడో మీకు తెలియదు. నువ్వు వెళ్ళే మార్గములో, నువ్వు వెళ్ళే ఉద్యోగంలో, నువ్వు చేసే డ్యూటీలో, నీ ప్రయాణాల్లో కానీ, నీ ఇంటిలో కానీ సైతాన్ని ఎక్కడ పొంచి ఉన్నాడు, ఏ రకంగా మరణం సంభవిస్తుందో తెలియదు, ఏ రకంగా నీకు ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. వాటన్నిటి నుండి తప్పించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. సృష్టికర్త అయిన దేవుడు సమస్తము చేయగలడు. నువ్వు ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. నీ గమ్యము దేవునికి సమర్పించుకో. నీ ప్రాణమును దేవుడు కాపాడుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయడం. మా సెల్ నెంబర్ 9948930312. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.